చెప్పండి శివగంగా భవాని గారు, మీ సమస్య ఏంటో పూర్తిగా వివరంగా చెప్పండి. నా భర్త అండి మరి విజయవాడ కోర్టులో 2004లో వేశాడండి వాయిదా. ఉమ్, తర్వాత మళ్ళీ 2010లో గెలిచాను. మళ్ళీ 2010 నుంచి 2015కి హైకోర్టులో వేశారు. ఉమ్, 2005లో 2015లో మళ్ళీ గెలిచానండి. ఉమ్, గెలిస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ 2023 ఫిబ్రవరి 28న నన్ను బయటికి నెట్టేశారు. మా పాప బాబు సంతకాలు పెట్టించుకుని నాతోటి 40 లక్షల దాకా డబ్బులు తీసుకుని పాప పెళ్లి చేసి ఇవన్నీ చేసేసరికి నన్ను బయటికి పంపించేసి అంగీకార పత్రం రాపించుకుని నాతో సంతకం పెట్టించుకుని పిల్లలు ఇద్దరును భర్త సంతకం పెట్టించుకుని మళ్ళీ నాకు 2 నెలల నుంచి నాకు 15,000 ఇస్తానని చెప్పానని బ్యాంక్ అకౌంట్ సౌత్ ఇండియా బ్యాంకులో అకౌంట్ నెంబర్ తీసుకుంటే నాకు 2 నెలల నుంచి డబ్బులు రావటం లేదండి. దానికి ఏం చేయాలి నేను? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు? అంటే అతను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారండి. పాప బాబు ఇద్దరు ఇంజనీర్లు చదువుకునేటప్పుడు వాళ్ళు మా సెకండ్ మ్యారేజ్ వైపు దగ్గర ఉంచారు. అత్తగారు మామగారు ఆడబడుగులు వాళ్ళందరూ కలిసి ఉన్నారండి. నా ఆస్తి అంతా తీసేసుకున్నారు. నాకు తెలియకుండా ఇల్లు కూడా అమ్మేసుకుని అవి రెండో భార్యకి ఇల్లు కొనిపెట్టి నాన్న బీభత్సం చేశారండి. అయినా సరే నేను అతనే కావాలి పిల్లలు కావాలని చెప్పని 3 సంవత్సరాల మన అపార్ట్మెంట్ వరండాలో ఉన్నానండి. అలా ఉన్నా కూడా వాళ్ళకి జాలి లేకోకుండా నన్ను బయటికి పంపించేశారండి. ఇప్పుడు నాకు అంగీకార పత్రం మీద నాతో సంతకం చేయించుకున్నారు. పిల్లలిద్దరూ సంతకం పెట్టారు. అతను కూడా సంతకం పెట్టారండి. అది డైవర్స్ తో సమానం అని ఒక లాయర్కి చూపిస్తే అది డైవర్స్ తో సమానమేనమ్మా అని చెప్పన్నాడండి. సరేనని దానికి నేను కూడా మౌనంగా ఊరుకున్న. కోర్టు చెప్తా నా వయసు ఇప్పుడు 60 ఏళ్ళండి. ఇంకా నేను కోర్టు చూస్తే ఏం జరగను. వాళ్ళందరి మీద కూడా నాకు పోలీసులతో డబ్బులు ఇచ్చేసి నన్ను ఇంట్లోకి రానియకుండా చేసి నానా ఇబ్బందులు పెట్టారు. ఇక నేను పోరాడలేక నా మానాన్ని నేను బ్రతుకుదామని చెప్పానంటే నాకు సౌత్ ఇండియా బ్యాంకులో అకౌంట్ నెంబర్ మీద తీసుకుని నెలకు 15,000 ఇస్తానని చెప్పని ఇస్తున్నాడండి. అది 5వ తారీఖు లోపు ఇస్తానన్నాడు. 5వ తారీఖు లోపు రావటం లేదండి. నాకు నెల ఆఖరికి 28కి 22కి 23కి ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నాడండి. ఈయన 2 నెలల నుంచి నాకు రావటం లేదండి ఆ డబ్బులు కూడా. ఓకే శివగంగా భవాని గారు, మీకు ఏదైతే మీరు చెప్తున్నారో అదంతా వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. 60 ఏళ్ళ వయసులో మిమ్మల్ని బయటికి పంపించడం అనేది నిజంగానే చాలా బాధ కలిగించేటువంటి విషయం. అసలు బయటకు పంపించాలంటే విడాకులకు సంబంధించి మీ దగ్గర పత్రాలు వాళ్ళు రాపించుకోవడం జరిగిందా, లేకపోతే మీరు సంతకం పెట్టడం జరిగిందా? అసలు అందులో ఏముందండి? మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. దూరంగానే ఉన్నాను సారు. చెప్పండి. వాళ్ళు అంగీకార పత్రం మీద వాళ్ళు నన్ను బాగా కొడతాము చేయటం, నా మీద దొంగతనాలు కడతడం ఇలాంటివన్నీ చేస్తున్నారండి. చేయటం మూలంగా నేనేం చేశానంటే వాళ్ళు కొట్టే దెబ్బలకు నేను తట్టుకోలేక చేతులు వెనక్కి తిప్పి ఎరగదీయటాలు మెడ వేరే చిపాయి చేయటం ఇవన్నీ దెబ్బలకు తట్టుకోలేక నా బతుకు నేను బతుకుతాను అని చెప్పానంటేనండి అంగీకార 100 రూపాయలు స్టాంప్ మీద 100 రూపాయల స్టాంప్ మీద అంగీకార పత్రం మీద సంతకాలు చేయించుకుని వాళ్ళ ముగ్గురు సంతకాలు చేసి నాతో సంతకం చేయించి 28వ తారీఖుని 2023 ఫిబ్రవరి 28వ తారీఖున నన్ను బయటికి పంపించారు. కాదండి, వాళ్ళు మిమ్మల్ని కొడుతుంటే మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? అయ్యో పోలీసులు కంటే లక్షలు లంచాలు ఇచ్చండి. పోలీసులు కూడా నన్ను అనవసరంగా జైల్లో పెట్టారండి. తప్పు అతనిదైనా కూడా పిల్లలిద్దరు అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడలోనూ అట్లానే చేశారండి నన్ను జైల్లో పెట్టించడానికి. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అలాగే చేశారు. నేను ప్లేటర్ మాట్లాడుకుంటే నా ప్లేటర్ ఫీజు కూడా వాళ్లే కట్టి క్రిమినల్ కేసు కూడా వాళ్ళ వైపు దాన్ని డిస్మిస్ చేయడానికి రెడీ అయితే నా అంతటికి నేనే హైదరాబాద్ లో మన క్రిమినల్ కేసు దగ్గరే నేనే వాదించుకున్నా. ఫ్యామిలీ కోర్టులో నేనే వాదించుకున్నా. మరి డైవర్స్ కోర్టు నేనే వాదించుకున్నా. తర్వాత మెయింటెన్స్ ఇమ్మని చెప్పానని అడిగితే ఆ మెయింటెన్స్ కూడా నెలకు 20,000 ఇమ్మన్నారండి. 20,000 ఇమ్మని నేను ఇవ్వలేనని అంటే 13,000 అన్నారు. ఆ 13,000 కూడా నాకు అస్సలు రాలేదండి. ఏదో మధ్యలో 1-2 సార్లు పంపించటం, ఆ కాగితాలు చూపించటం అలా. తర్వాత డైవర్స్ ఇస్తానని ఒప్పుకున్నా కూడా
దాన్ని మన బేక్ డీడీ ఇచ్చాడండి. ఆ బేక్ డీడీ తీసుకెళ్లి కోర్టులో చూపిస్తే అతను ఎక్కడున్నాడు ఏంటని చెప్పంటే ఖరారులో ఉన్నాడు, అందలేదని చెప్పన్నారండి. ఇక అప్పుడు పోలీసులు కూడా అతను ఆ డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తున్నాడని ఇక నేను తిరగలేకపోతూ చుట్టూ ఇక నేను ఇలా ఇంట్లో ఉంటున్నానండి. చాలా చాలా కష్టాలు పెట్టాడండి నా హస్బెండ్, మా అక్కలు, మామ, ఆడపడుచులు అందరూ. ఆడపడుచు పిల్లలతో కూడా నేను దెబ్బలు తిన్నా, నా కొడుకుతో నా కూతురుతో కూడా నేను దెబ్బలు తిన్నా. అయినా సరే నాకు ఎవరు లేరు కదా అని చెప్పాను. అలాగే పడి ఉంటే వాళ్ళు ఎలాగైనా సరే ఇంట్లో పంపించేయాలని చెప్పి నా మీద దొంగతనాలు, ఏదో వస్తువులు అమ్ముకున్నానని ఇట్లాంటివన్నీ చెప్పి పోలీసుల దాకా వెళ్ళనీయకుండా పోలీసులతోనే డబ్బులు ఇప్పించి మేనేజ్ చేస్తున్నాడండి. ఇక నా వల్ల కాక తిరగలేక ఆ కాగితం మీద సంతకం పెట్టి నెలకు 15,000 ఇస్తానన్నావు కదా అని చెప్పానంటే అది ఇప్పుడు 2 నెలలకు ఒకసారి కూడా రావటం లేదండి. ఇప్పుడు 2 నెలలు అయింది నాకు డబ్బులండి. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలు దాటిందా అండి? 60 సంవత్సరాలండి, కరెక్ట్ గా 60 సంవత్సరాలు. జనవరి 1వ తారీఖున పుట్టానండి 66లో. ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్లో ఇలాంటి యాక్షన్ తీసుకుంటారు అంటున్నారు కాబట్టి వెళ్ళి కలెక్టర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. జిల్లా కలెక్టర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఏమని ఇస్తారో అంటే మీరు నాకు ఇప్పుడు మొత్తం చెప్పింది అంతా కూడా ఒక కంప్లైంట్ లాగా రాసి ఇవ్వండి. సో ఆ కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు మీకు సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది మీకు. సో అండ్ ఇంకోటి మీకు ఎవరో అడ్వకేట్ చెప్పారు కదా, మీరు రాసి ఇచ్చిన ఏదైతే పత్రం ఉందో అది విడాకులకే సమానం, అలాంటిది కాదు, అది తప్పు. ఆయన చెప్పింది తప్పు. ఎందుకంటే విడాకులు ఇచ్చేది ఓన్లీ కోర్టు మాత్రమే. మీ అంతటి మీరు ఇట్లా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసిస్తే అందరూ అదే చేస్తారు. ఈ కోర్టు చుట్టూ తిరిగారు విడాకుల కోసం. అందరూ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాపిచ్చేసుకుంటారు, ఇంకా అయిపోయినట్టే విడాకులు అనుకుంటారు. సో అది తప్పు, మీకు చెప్పింది చాలా తప్పు. అట్లా విడాకులు అయినట్టు కాదు, మీరు ఇంకా లీగల్గా అతనికి వైఫే. సో మీరు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో మీరు వెళ్ళి మెయింటెనెన్స్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మీరు వెళ్ళి వేయొచ్చు ఒక కేసు. ఏంటంటే ఇట్లా జరిగింది, ఇట్లా వేధిస్తున్నారు, పిల్లలు వేధించారు, అండ్ మీ హస్బెండ్, మీ ఆడపడుచులు అందరిది కూడా పేర్లతో సహా కంప్లైంట్ పెట్టండి ట్రిబ్యునల్లో మెయింటెనెన్స్ కోసం. సో మీకు ఏదైతే అమౌంట్ ఉందో ఇస్తా అన్నారో అది కూడా కంప్లైంట్ పెడితే ఏంటంటే కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి వాళ్ళకి డైరెక్ట్గా. ఇట్లా ఈ ప్రతి మంత్ 1st నుంచి 5th లోపల మీరు ఏదైతే ఒప్పుకున్నారో 17,000 20,000 అమౌంట్ మీకు రావాలని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వాల్సింది. ఇవ్వకపోతే మళ్ళీ మీరు అంటే కోర్టు నుంచి ఆర్డర్స్ కాబట్టి వాళ్ళు వినాల్సిందే ఇంకా. బట్ ఏది ఏమైనా ఒకవేళ కనుక మీకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరన్నప్పుడు మీరు వేరే దగ్గరకు వచ్చి ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లు వాళ్ళు కొనలేరు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్ వదిలేయండి, వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎస్పీకి కంప్లైంట్ పెట్టండి, కమిషనర్ కంప్లైంట్ పెట్టండి, ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఇవన్నీ ఉన్నాయి మీకు. ఓన్లీ ఒకటే పోలీస్ స్టేషన్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. ఇదంతా కాకపోతే లేదా ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ పెట్టండి. కమిషన్ ఫర్ ఉమెన్ ఉంది, స్టేట్ లెవెల్ ఉంది, నేషనల్ లెవెల్ ఉంది. స్టేట్ లెవెల్ ఉమెన్ కమిషన్ ఉన్నదే ఆడవాళ్ళ రైట్స్ కాపాడడానికి. సో అది ఉంది మీలాంటి వాళ్ళ కోసం. మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ పెట్టండి, అక్కడ పిలిపిస్తారు, వాళ్ళందరిని పిలిపించి వాళ్ళని అడుగుతారు. లేదు ఈ కోర్టు చుట్టూ తిరగడం మీకు ఓపిక లేదు అని మీకు అనిపిస్తే మాత్రం అట్లీస్ట్ ఇదన్నా చేయండి. వెళ్ళి నేను చెప్పినట్టు ఆ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ వెళ్ళి మీరు ఒక కంప్లైంట్, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇట్లా డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి అక్కడ మందమైనా తెచ్చుకోండి ఆర్డర్స్. అట్లీస్ట్ మీకు నెలకి అమౌంట్ వచ్చేటట్టు అదన్నా చేయండి అట్లీస్ట్. ఎస్, ఓకేనా శివగంగా భవాని గారు, అర్థమైందా అండి? ఓకేనండి. ఓకే అండి. ఈ పేరెంట్స్ని అంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి పోషించి పెంచి పెద్ద చేసిన తర్వాత అర్థం కావట్లేదు నాకంటే పిల్లలు తల్లిదండ్రులు కొట్టడం అయితే మొన్న కూడా వీడియో చూసిన. ఎట్లా అంటే పిల్లలు అంటే ఇద్దరు పేరెంట్స్ కూడా చాలా ముసలాళ్ళు అనమాట, 80+ వాళ్ళు. వాళ్ళ కొడుకు వచ్చి రోడ్డు మీద బట్టలు కూడా ఎలా తెలుసా, కనీసం బ్యాగ్ కూడా కాదు, ఒక మూట కట్టి ఇద్దరు పేరెంట్స్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు, బైక్ మీద వదిలేసి. వాళ్ళు బ్రతిలాడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు కొడుకుని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి. అయినా కూడా పట్టించుకోకుండా కొడుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకొక ఆవిడ కూడా అంతే, ఆమె లైక్ 80+ ఉంటుంది, రాత్రి వదిలేసి ఎక్కడో పడుకోబెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే పిల్లలు
చిన్నప్పటి నుంచి అంత కష్టపడి పెంచిన పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా వదిలేసినాడు అర్థమవుతుండే. మిమ్మల్ని కష్టపడి పెంచాలి, చదివియాలి, అన్నీ చేయాలి, మీరు మాత్రం వెళ్ళి పేరెంట్స్ని ఇట్లా అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేస్తారు. అంటే కొన్ని సందర్భాలే ఇక్కడ చాలా మటుకు పేరెంట్స్ కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఉన్నటువంటి తప్పులు ఉన్నాయి. ఆ పిల్లలు ఎందుకు అలా తయారయ్యారు, ఎందుకు చేశారంటే పేరెంట్స్ తప్పు కూడా ఉంది అందులో. చాలామంది పేరెంట్స్ మనం అనుకుంటాం, మనం ఆ వీడియో చూడగానే, లేకపోతే ఆ వీడియోలో వాళ్ళకి జరిగింది మనకు తెలియదు కాబట్టి అక్కడ వదిలి వెళ్ళిపోవడం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ కానీ బ్యాక్ ఎండ్లో ఏమన్నా జరుగుండని. పిల్లలు చిన్నప్పుడు పేరెంట్స్ సతాయించారా? చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే చదువు మట్టుకు అన్నీ కూడా కొట్టో తిట్టో వాళ్ళతో చేపిస్తారు పేరెంట్స్, తప్పైనా సరే. పేరెంట్స్ అరే నిజంగా ప్రాబ్లం ఉండొచ్చు, బ్యాక్ ఎండ్లో ఏదో అయ్యి ఉండొచ్చు, కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే కదా. అరే అట్లెట్లుంటుందండి అంటే వాళ్ళు ఏదో మిస్టేక్ చేసిన రోడ్డు మీద వదిలేస్తారా? కాదండి, పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పిల్లలదే. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అనాథాశ్రమాల్లో వదిలిన వాళ్ళు లేరు, హాస్పిటల్లో కనీసం చెత్తకుప్పల్లో పడేసిన వాళ్ళు లేరా? నేను మాట్లాడేది ఏంటంటే ఈ పేరెంట్స్ పిల్లల్ని చూసుకొని పెద్ద చేసిన తర్వాత పేరెంట్స్ ని పిల్లలు చూసుకున్నారా లేదో మనకి అనాథాశ్రమంలో వదిలేయడమో అట్లా. ఇప్పుడు నేను చాలా మంది క్లయింట్స్ కొంతమంది చెప్తారు, ఈవిడ క్లయింట్స్ని వదిలేయండి, కొంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, మా నాన్నమ్మ ఎలా ఇబ్బంది పెట్టిందో కూడా చెప్పమంటే క్లియర్గా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను పర్టికులర్గా అందరినీ అనట్లేదు, నేను కొంతమందిని ఎవరైతే ఇబ్బందులు పెడుతుంటారో, కొడుకులు కోడల్ని తిట్టడం కానీ లేకపోతే ఇబ్బందులకు గురి చేయడం కానీ, నేను కొంతమందిని చూసాను. నాకు కొంతమంది కాల్ చేసి చెప్పడం కూడా జరిగింది. అంటే కొడుకుకి ఆస్తి రాసికుండా కూతురికి మొత్తం ఆస్తి రాసిస్తారంటే కొడుకు మాత్రం ఈవిడ చూసుకోవాలంటే ఎలా చూసుకుంటారు మేడం? సో ఇప్పుడు మీరు చెప్పిన సందర్భంలో ఏంటంటే ఆస్తి ఇవ్వలేదు, చూసుకోవట్లేదు అనే రీజన్కి రోడ్డు మీద వదిలేయడం కరెక్టా? రోడ్డు మీద వదిలేయడం కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, పేరెంట్స్ తప్పు కూడా ఉందని నేను చెప్తున్నా. పేరెంట్స్ తప్పు ఉన్నా, పిల్లలది తప్పు ఉన్నా, ఎవరిది తప్పు ఉన్నా, పేరెంట్స్ పిల్లల్ని మీరు అన్నట్టు అనాథాశ్రమంలో వదిలేయద్దు, అండ్ పిల్లలు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేయద్దు. ఫర్ ఎనీ రీజన్, ఫర్ ఎనీ మిస్టేక్, ఎన్ని తప్పులైనా సరే, పిల్లలు ఎంత తప్పులు చేసినా అనాథాశ్రమం వదిలేకండి మీ స్వార్థాల కోసం పేరెంట్స్. అండ్ ఎన్ని తప్పులు చేసినా, ఇప్పుడు మీరు అన్నట్టు నానమ్మ బాధితులు ఉంటారు కదా, నానమ్మ బాధితులు ప్రతి ఇంట్లో ఉంటారండి. ఏ అత్తా కోడలు ఫ్రెండ్స్ కారు, యూనివర్సల్ ఎనిమీస్. ప్రతి ఒక్క అత్తా కోడలు యూనివర్సల్ ఎనిమీస్, ఇది ఒప్పుకోవాల్సిందే. ఏ అత్తా కోడలు అంత బాగుంటారు, ఎక్కడో రేర్ కేసెస్లో అత్తా కోడలు కలిసి ఉంటారు, అదర్వైజ్ వాళ్ళు యూనివర్సల్ ఎనిమీసే, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో ఎక్కడ ఏమంటారు, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఏ కుటుంబంలో ఉండదు. ప్రతి కుటుంబంలో ఇష్యూస్ ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఉంటాయి, అత్తా కోడలకు ఉంటాయి, అది యాక్సెప్ట్ చేయాలి. బట్ నానమ్మ బాధించింది, ఏదో చేసిందని చెప్పేసి పగబట్టి రివెంజ్ తీసుకుంటే రేపు మీ పిల్లలు కూడా అదే చేస్తారు. కంటిన్యూ అవుతూ ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ కి తెలియదు, వీళ్ళు మాత్రం వీళ్ళ అత్త మామల్ని మంచిగా చూసుకోరు, కానీ వీళ్ళ కొడుకులు వీళ్ళని మంచిగా చూసుకోరు. సో ఏదైనా పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తుంది. పేరెంట్స్ మీరు ఏం నేర్పిస్తున్నారో మీ పిల్లలకు అదే పోతుంది. మీరు సరిగ్గా చూసుకోకపోతే మీ పిల్లలు రేపు సరిగ్గా చూసుకోరు. మీ పిల్లల కళ్ళ ముందే మీ అమ్మ నాన్న చూసుకోలేదు అనుకోండి, రేపు పొద్దున మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోరు. సింపుల్.